అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. దానికి జింకల మాంసం అంటే చాలా ఇష్టం. ఆకలి వేస్తే జింకల గుంపు మీద దాడి చేసి తినేసేది. దాంతో ఆ అడవిలో జింకలు బాగా తగ్గిపోయాయి. ఒకరోజు జింకలన్నీ ఒక దగ్గరికి చేరి చర్చించుకున్నాయి. అప్పుడు ఒక జింక ఇలా అంది. ఇప్పటికే చాలా మంది బలి అయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన జాతి నశిస్తుంది. మృగరాజు మన పైన దాడి చేసి ఎక్కువ సంఖ్యలో చంపే బదులు ఏదో ఒక ఉపాయం ఆలోచించి అపాయం నుండి గట్టెక్కాలి అని అంది ఒక జింక. అందరూ ఆలోచిస్తుండగా ఒక జింకకి ఇలా ఆలోచన వచ్చింది. అందరూ ఒకే రోజు బలి అవ్వే బదులు ఒక్కో రోజు ఒక్కొక్కరు వెళ్తే బాగుంటుంది కదా. అప్పుడు వారి నాయకుడు ఇలాగన్నాడు. ఈ ఆలోచన ఏదో చాలా బాగుందే. మీ అందరికీ ఈ ఆలోచన సమ్మతమేనా? ఈ ఆలోచనకి అన్ని జింకలు సమ్మతం అని అన్నాయి. మరుసటి రోజు వారి నాయకుడు సింహం దగ్గరికి వెళ్తుంది. ఆ జింక సింహంతో ఇలా అంది. రాజా, మీరు మా జింకల గుంపులను రోజు వెంటాడి చంపుతున్నారు. విషయం ఏమిటో చెప్పు. అని అంది సింహం. మీరు రోజుకో గుంపుని కాకుండా రోజుకో జింకని తినండి అని అంది జింక. నాకే సలహాలు ఇస్తున్నావా? నీకు ఎంత ధైర్యం? అని అంది సింహం. లేదు, మీరు రోజుకో ఒక గుంపు తింటే ఇంకా తినడానికి జింకలు మిగలవు, అందుకే. సరే, అయితే నువ్వు నాకు రోజుకొక జింకని పంపించాలి. సరే మృగరాజా అని ఒప్పించింది జింకల నాయకుడు. అప్పటి నుంచి రోజుకో జింక సింహానికి ఆహారంగా వెళ్ళేది. ఒకరోజు ఒక తల్లి జింక వంతు వచ్చింది. అయితే తన పిల్లలు ఇంకా చిన్నవి అని, వాటికి మరికొద్ది రోజులు తన అవసరం ఉందని మొరపెట్టుకుంది ఆ తల్లి జింక. ఆ మాటలు విని అతనికి జాలి కలిగింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతడు మృగరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ జింకని చూసి సింహం ఇలా అంటుంది. ఏమిటి, ఈరోజు ఇంకా ఆహారం పంపలేదు? అని అంది మృగరాజు. లేదు, నేనే ఈరోజు మీకు ఆహారం. ఈరోజు ఒక తల్లి జింక వంతు వచ్చింది. అయితే ఆ జింక పిల్లలు చాలా చిన్నవి, అందుకు కొద్ది రోజులు తన అవసరం వాటికి ఉంది అని అన్నాడు జింక నాయకుడు. ఆ మాటలకు మృగరాజు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. ఓ తల్లి ప్రాణం కాపాడేందుకు నీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఒక జాతికి నాయకుడివి మాత్రమే నీవు. అందుకే అంత నిర్ణయం తీసుకున్నావు అంటే ఈ అడవికి మొత్తానికి రాజును నేనెంత పెద్ద మనసుతో ఆలోచించాలి. నీవు తిరిగి నీ వారి దగ్గరికి వెళ్ళు. ఇప్పటి నుంచి ఎవరిని ఆహారంగా పంపించవలసిన అవసరం లేదు. మీరంతా సంతోషంగా జీవించండి అని చెప్పి నాయకుడిని పంపించింది సింహం. నాయకుడు సింహానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి తన గుంపు దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు నాయకుడు. అది విన్న అన్ని జింకలు ఎంతో సంతోషించాయి.